హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 18కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మనము ఏదైతే మిగతా రిమైనింగ్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు తీసుకోగలరు. అలాగే మీలో ఎవరైనా ఈ సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక తీసుకోదలుచుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి సంప్రదించండి. మన గ్రూప్ నెంబర్ వచ్చేసరికి 9704555002. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, మనము ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 18కి సంబంధించినటువంటి డిక్టేషన్ చెప్పుకోబోతున్నాము. స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండండి. రెడీ, స్టార్ట్. బైట్, టైల్, time, timely, ripe, ride, fire, fiery, coil, coiling, tide, joy, enjoy, coinage, dial, route, rowdy, cowed, pouch, vouch, loud, view, review, dupe, tunic, fury, mule, item, ice, nigh, deny, voyage, argue, arguing, genuine, wear, weary, weary, woke, evoke, war, warm, stop. స్టూడెంట్స్, మీరు ఈ డిక్టేషన్ అనేది తీసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మీరు ఏదైతే రాసున్నారో ఆ స్క్రిప్ట్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్క్రిప్ట్తో సరి చూసుకోండి. ఏదైనా వర్డ్స్ తప్పులు కనుక రాసినట్లయితే అవి ఎలా రాయాలో చూసుకొని మరలా డిక్టేషన్కి రెడీగా ఉండండి. సో ఇంకొంత స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీరు వీటిలో ఈ స్ట్రోక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీకు వెసులుబాటు అనేది కలుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే చాప్టర్స్లో వచ్చేటువంటి గ్రామ్ లాగ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. నేను నా లెసన్స్ వీడియోలో చెప్పడం జరిగింది. మినిమం 10 లైన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ వర్డ్స్ కూడా 5 లైన్స్ అనేది మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో చూడండి, మనం నెక్స్ట్ డిక్టేషన్కి రెడీ అవుదాము. ఓకే, రెడీ, స్టార్ట్. బైట్, టైల్, టైమ్, రైప్, రైడ్, ఫైర్, ఫైరీ, కాయిల్, coiling, tide, joy, enjoy, coinage, dial, route, rowdy, cowed, pouch, vouch, loud, view, review, dupe, tunic, fury, mule, item, ice, nigh, deny, voyage,
argue, arguing, genuine, where, wary, weary, woke, awoke, war, warm, stop. స్టూడెంట్స్ మరలా ఒకసారి మీ స్క్రిప్ట్ని మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్క్రిప్ట్తో సరిచూసుకోండి. ఏదైనా తప్పులు కనుక రాసి ఉన్నట్లయితే సో నేను ఇందాక చెప్పినట్టు ఇలా మనం ఈ ఎక్సర్సైజెస్ని మినిమం 7 టైమ్స్ లేదా మినిమం 5 టైమ్స్ అన్నా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే గ్రామ్ లాగ్స్ ఖచ్చితంగా కూడా 10 లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. తద్వారానే మీకు స్పీడ్ అనేది ఈజీగా వస్తుంది. గ్రామ్ లాగ్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడొచ్చినా కూడా మనం వాడుకునేటట్టు ఉండాలి స్టూడెంట్స్ అందరూ కూడా. అలా ఉంటేనే ఈ కోర్సులో మనం విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము వీటికి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు చాలామంది మరలా అడగటం జరుగుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఉంటే మనల్ని సంప్రదించండి. వాళ్ళకి మనం దానికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇస్తాము. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. ఓకే, మనము నెక్స్ట్ థర్డ్ టైంకి రెడీగా ఉండండి. మరలా చెప్తాను, ఇంకొద్దిగా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. ఈ డిక్టేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ డిక్టేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రతి పదం కూడా మీకు పడేంత వరకు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ డిక్టేషన్ రెడీగా ఉండండి. స్టార్ట్. బైట్, టైల్, టైమ్, టైమ్లీ, రైప్, రైడ్, ఫైర్, fiery, coil, coiling, toyed, joy, enjoy, coinage, toil, route, rowdy, cowed, pouch, vouch, loud, view, review, jupe, tunic, fury, mule, item, ice, nigh, deny, voyage, argue, arguing, genuine, where, wary, weary, woke, awoke, war, వామ్, స్టాప్. స్టూడెంట్స్ ఇంకొద్దిగా స్పీడ్గా చెప్పడం జరిగింది. సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో మరలా కూడా ఇంకో టైం ఇంకా మీకు ఎక్కువ స్పీడ్తో దీన్ని చెప్పడం జరుగుతుంది. రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్. బైట్, టైల్, టైమ్, టైమ్లీ, రైప్, రైడ్, ఫైర్, ఫైరీ, coil, coiling, toyed, joy, enjoy, coinage, doyle, route, rowdy, cowed, pouch, vouch, loud, view, review, jupe, tunic, fury, mule, item, ice, nigh, deny, voyage, argue, arguing, genuine, where, wary, weary, oak, awoke, war, warm, stop. చూడండి స్టూడెంట్స్, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ డిక్టేషన్ అనేది డిఫరెంట్ స్పీడ్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా డిఫరెంట్గా
నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీకు ఈ వర్డ్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. ఈ వర్డ్స్ని ఎక్కడొచ్చినా కూడా మీరు ఉపయోగించేటువంటి వెసులుబాటు వస్తుంది. అలాగే మీరు రాయడంలో ఇబ్బంది పడుతున్నటువంటి స్ట్రోక్స్ని మరలా ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్రిల్ అనేది చేయండి. తద్వారా మీకు వీటిలో పర్ఫెక్షన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ సంబంధించి మనము 19th 20 సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాము. సో అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఊరికనే చూసి వదిలేయకుండా మీ కామెంట్స్ని కూడా ఈ వీడియో కింద మీరు పోస్ట్ చేస్తారని చెప్పేసి భావించడం జరుగుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.